హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిరి సయ్యద్ బ్లాగ్స్. నా పేరు శిరీష. అండ్ ఈ వీడియో ఏంటి అంటే నేను సింపుల్గా మెటర్నిటీ షూట్ చేయించుకున్నాను అనమాట. సో మా ఇంట్లోనే కెమెరా ఉంది. సో అలా కొన్ని పిక్చర్స్ అయితే దిగుదామనేసి అనుకున్నాను సెకండ్ ప్రెగ్నెన్సీకి. సో ఇది వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట. బ్లూ ఫ్రాక్ 490 రూపీస్ అలా పడింది. చాలా బాగుంది, సింపుల్గా ఉంది, మరీ హెవీగా కాకుండా చాలా అంటే చాలా బాగుంది, కంఫర్టబుల్గా కూడా ఉందన్నమాట. సో మేమైతే ఇంకా వచ్చేసాము 10:30కి అలా స్టార్ట్ అయిపోయామన్నమాట. మణికొండలో ఇది నెక్నింపూర్ లేక్ ప్లేస్ అనమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ రోజు వెదర్ కూడా చాలా బాగుంది, మంచిగా వర్షం పడేలా ఉందన్నమాట. సో పిక్చర్స్ కూడా చాలా బాగా వచ్చాయి. అండ్ నేనైతే ఇలా హెయిర్ లీవ్ చేసేసి అలా ఫ్లవర్స్ పెట్టేసుకున్నాను అనమాట. సో సింపుల్గా తీయించుకున్నాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో తీయించుకోలేదు, అండ్ అప్పుడు శ్రీమంతం అయింది. అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీకి అయితే శ్రీమంతం అలా ఏమీ చేయలేదు. సో అందుకనేసి నేను చిన్నగా ఆ ఇంట్లోనే కెమెరా ఉంది కదా, సో మా హస్బెండ్ కూడా తీద్దాం అనేసారు. సో అందుకే అలా చిన్నగా కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాను. సో ఫస్ట్ డే అయితే బ్లూ ఫ్రాక్ అయితే వేసుకున్నాను. బ్లూ పింక్ అనుకున్నాను, కానీ పింక్ అయితే మళ్ళీ రిటర్న్ పెట్టాల్సి వచ్చింది. సో నెక్స్ట్ డేకి ఇంకొక టాప్ అయితే తీసుకున్నాను అనమాట, కొంచెం హెవీగా గ్రాండ్ లుక్ కనిపించడానికి. సో అలా కొన్ని పిక్చర్స్ అయితే దిగాము. సో వెదర్ కూడా చాలా బాగుందన్నమాట. నాకు ఈ బ్లూ ఫ్రాక్ మీద చాలా బాగా వచ్చాయి అనిపించాయి ఫొటోస్ ఫస్ట్ డే. సో ఒక 2 అవర్స్ అలా కొంచెం కొంచెం ఓపిక ఉన్నంతసేపు దిగామన్నమాట. సో చాలా అనుకున్నాం, కానీ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత భలే అన్నీ మర్చిపోతూ ఉంటాము. సో గుర్తున్న వరకు కొన్ని కొన్ని దిగామన్నమాట. నేను కొన్ని ప్రాపర్టీస్ కూడా ఇంట్లో నుంచి తీసుకువెళ్ళాను. సో ఇట్స్ ఎ బాయ్, ఇట్స్ ఎ గర్ల్ ఇలాంటివి ఉంటాయి కదా. సో బ్లూ థీమ్, పింక్ థీమ్, అండ్ స్లేట్ మీద మా పాప బిగ్ సిస్టర్ టు బి, ఇలా కొన్ని అయితే తీసుకువెళ్ళాను. సో అవన్నీ కూడా దిగాము. అండ్ ఇక్కడైతే మా పాప ఫస్ట్ నుంచి ఇట్స్ ఎ గర్ల్ అని అంటూ ఉంటుందన్నమాట. తనకు పింక్ అంటే చాలా ఇష్టము. సో ఫస్ట్ నుంచి ఇంకా పింక్ చూడగానే ఇంకా ఇట్స్ ఎ గర్ల్ కాబట్టి ఇంకా పింకే పెట్టుకుంటూ ఉంటుందన్నమాట. ఏది ఇచ్చినా సరే ఇంకా తనకు అదే కావాలనేసేది. సో ఇంకా తను అలా కొన్ని ఫొటోస్ అయితే దిగిందనమాట. సో తర్వాత కొంచెం సేపు అలా రెస్ట్ తీసుకున్నాము. సో నేనైతే 8th మంత్లో అంటే 32 వీక్స్కి అలా ఇది ఫొటోస్ అయితే పెట్టుకున్నాము. నార్మల్గా ఇంకా 7th మంత్లో తీస్తూ ఉంటారు, బట్ బేబీ బంప్ కనిపించాలి కాబట్టి సో కొంచెం కనిపించింది అనేసి ఇంకా నేను 8th మంత్లో అప్పటికప్పుడు వెళ్ళేసి ఫొటోస్ అయితే దిగాము. అండ్ ఆ తర్వాత చిన్న చిన్న క్లిప్స్ కూడా మెమరబుల్గా ఉంటాయి అనేసి అవి కూడా తీసుకున్నాము అన్నమాట. అలా అండ్ తర్వాత ఇంకొక లొకేషన్ అంటే పక్కనే చిన్న మండపం లాగా ఉంది కదా, అందులో కూడా కొన్ని పిక్స్ అయితే దిగేసాము. మా పాప కూడా మమ్మల్ని పిక్స్ తీసిందనమాట. సో చూసారు కదా ఫస్ట్ ఎలా వచ్చానో తర్వాత ఎలా అయిపోయానో. అండ్ ఇంకా ఆ రోజుకి అయిపోయిందనమాట. ఇంకా సెకండ్ అవుట్ఫిట్ వచ్చేసి ఈ రెడ్ కలర్ది. అండ్ దీనిని నేను నాకు అంతగా గుర్తులేదు, కానీ 1000-1500 అలా తీసుకున్నాను. చాలా బాగుందనమాట. సో సింపుల్గా ఉంది, హెవీగా లేదు. అండ్ దీనికి ఇలా రెడ్ నెక్లెస్ చోకర్ లాగా పెట్టుకున్నాను. సో సింపుల్గా ఉంది. అండ్ మా ఇంటి దగ్గరలోనే ఒక పార్క్ ఉందన్నమాట. సో అక్కడ కొన్ని స్టిల్స్ దిగుదాము, ఇలా 3-4 ప్లేసెస్ ఉన్నాయన్నమాట. సో అక్కడ దిగుదాం అనేసి వచ్చాము. బట్ కెమెరా అయితే ఎలో లేదన్నారు. బట్ ఒక 2-3 ఫొటోస్ అలా ఫస్ట్ కెమెరాలో దిగామన్నమాట. తర్వాత ఇంకా ఫోన్లోనే తీసుకున్నాము. ఫోన్లో అయినా చాలా బాగా వచ్చాయి. అండ్ ఇదొకటి. అండ్ ఇక్కడ కూడా ప్రాపర్టీస్ తీసుకువెళ్ళామన్నమాట. అంటే అండ్ ఎస్టర్డే తీసుకున్న ఫొటోస్ లాంటివి ఇక్కడ కూడా కొన్ని స్టిల్స్ దిగాము. బట్ ఇక్కడ ఇంకొంచెం బాగుంది కాబట్టి వాటికి తగ్గట్టు దిగామన్నమాట. ఇక్కడ లవ్ థీమ్ కూడా ఉంది, సో అక్కడ కూడా దిగాను. సో నా డ్రెస్కి అది కొంచెం మ్యాచ్ అయిపోయిందనమాట. కాకపోతే అక్కడ అందరూ ఉండేసరికి కొంచెం ఎలానో అనిపించింది, ఎందుకంటే ఇలాంటి షూట్లు నేను ఎప్పుడు అంటే మ్యారేజ్ అయిన తర్వాత తీసుకున్నాము. సో తర్వాత మళ్ళీ ఇప్పుడే అనమాట. అది కూడా మేము మా హస్బెండ్ నేనే తీసుకున్నాం కాబట్టి కొంచెం వచ్చిపోయే వాళ్ళందరూ అలాగే చూస్తూ ఉన్నారనమాట. బట్ అయినా సరే ఇవి మెమొరబుల్గా ఉండిపోవాలి కాబట్టి, ఫొటోస్ అన్నీ మంచిగా రావాలి కాబట్టి నేను కూడా తగ్గకుండా స్టిల్స్ అయితే ఇచ్చాను అనమాట. సో చాలా సింపుల్గా బాగున్నాయి, ఫొటోస్ అన్నీ కూడా బాగా వచ్చాయి. నేను అన్ని ఫొటోస్ కలిపి ఒక వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో ఎందుకో ఈసారి నాకు ఇలా మెటర్నిటీ షూట్ తీయించుకోవాలనిపించింది అనమాట సెకండ్ ప్రెగ్నెన్సీలో.
ఎలాగో కెమెరా మాదే కాబట్టి మా హస్బెండే తీస్తారు కాబట్టి అండ్ అందులో వీకెండ్ కాబట్టి మాకు కుదిరినన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా తర్వాత ఇంటికైతే వచ్చామన్నమాట. నెక్స్ట్ వీడియోలో ఫొటోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను. సో ఇదనమాట ఒక చిన్న వీడియో, నా మెటర్నిటీ షూట్ ఇలా సింపుల్గా చేసుకున్నాను. హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.